నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో కుంభలగ్నం వారికి శుభులు పాపులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ లగ్నానికి రవి, కుజ, బుధ, శుక్రులు అత్యంత శుభులుగా ఉంటారు. ఈ లగ్నానికి సప్తమాధిపత్యం వల్ల రవి, అలాగే దశమాధిపత్యం వల్ల కుజుడు ఇక్కడ శుభత్వాన్ని పొందడం జరుగుతోంది. పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం రావటం వల్ల, అలాగే ఇక్కడ బుధ, శుక్రులు పంచమాధిపత్యము, భాగ్యాధిపత్యం రావటం వల్ల వీరు అత్యంత శుభులుగా ఉంటారు. శని, సముడు లగ్న వ్యయాధిపత్యం రావటం వల్ల ఈయనకి సమత్వం వచ్చింది. చంద్రగురులు ఈ లగ్నానికి అత్యంత పాపులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం వారి పొజిషన్ని బట్టి ఎలా ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి ఫలితాలు లేదా శుభ ఫలితాలు మనము పూర్తిగా నిర్ధారించవలసి ఉంటుంది. అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు, అలాగే ఫలితాలు నిర్ధారణలో మనము గోచార ఫలితాలను కూడా తీసుకొని మనము అనుసంధానం చేసి చెప్పుకున్నట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి అని మనం చెప్పవచ్చు.